కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా కేసీఆర్ కూడా ఈ రోజు అటెండ్ కావడం చూస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజా గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకున్నాం. నమస్తే. కేసీఆర్ కూడా మొదటి సీఎం కావచ్చు తెలంగాణకి, వాళ్ళు కూడా ఇక్కడ అటెండ్ కావడం కూడా చాలా అదృష్టకరం. దాని గురించి ఏం చెప్తారా? ఈ రోజు మనములను మనము నిరూపించుకోవాలంటే బంగారానికి బాగా కాలిస్తే మేలి వస్తుంది, మేలి బంగారం అంటే. అట్లాగే ఈ రోజు కమిషన్ ఎదుట కేసీఆర్ అటెండ్ అంటే బంగారానికి మేలు పెట్టినట్టు అయింది. వాళ్ళ మరింత గొప్పగా మెరిసిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తను చేసిన గొప్ప కార్యాలయాలలో ఒక మహా అద్భుతమైన సుప్రీంకోర్టు ఇది మహా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పి అది సుప్రీంకోర్టు వర్ణించడం జరిగింది. అదే సిడబ్ల్యూసి మెచ్చుకోవడం జరిగింది. తర్వాత అనేక మంది ప్రపంచ స్థాయి వాళ్ళు కూడా దాన్ని గొప్పగా కరిగే మరి ఆయన మెచ్చుకోవడం జరిగింది. గడ్కర్ ఎన్డీఏ మినిస్టర్, కేబినెట్ మినిస్టర్ కూడా మెచ్చుకోవడం జరిగింది. అంటే అనేక మంది దీన్ని మెచ్చుకున్నారు, కానీ ఓన్లీ కాంగ్రెస్ మాత్రము ఆయన కళ్ళకు ఏమంటారు బయలుగా పరిస్థితులు ఉండడంతో ఓన్లీ దురుద్దేశంతో కాళేశ్వరము ప్రాజెక్టుతో బదనాం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు వర ప్రధాని మరి ఇలా జీవధార తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 22 జిల్లాల దాదాపు 140 టీఎంసీ నీటిని అందించే కెపాసిటీతో ఇలా గొప్పగా మరి కట్టించడం జరిగింది. ప్రపంచ రికార్డు 3 సంవత్సరాల్లో అంత పెద్ద ప్రాజెక్టు కట్టడం ఇక్కడ కూడా జరగలేదు. ప్రతి ఒక్కరు మెచ్చుకునే స్థాయిలో ఉంది. దానికి కళ్ళు కొట్టి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు అభియోగాలు చేశారు. కానీ సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీదనే పడుతుంది అన్నట్టు ఇలా కేసీఆర్ గారి ఉమ్మేస్తే అది కాంగ్రెస్ మీదనే పడ్డది. కడిగిన ముత్యంలో కేసీఆర్ గారు బయటకు వస్తారు. అంటే కాంగ్రెస్ పాలన వచ్చిన కాడ నుంచి ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, ఈకారేజ్ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇప్పుడు కాళేశ్వరం, అంటే ఇవన్నిటి కూడా కావాలని కక్షపూరితంగా చేస్తుందా? 100%. ఎందుకంటే 10 సంవత్సరాలు దేశంలో నెంబర్ 1 ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని ఓర్చుకోలేక కళ్ళ కుట్టుతోటే ఇవన్నీ పెడతా ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కేసులు పెట్టా కూడా దానికి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా బయటకు వస్తాం. మనము ఏంటి అని తెలుసుకోవడానికి ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడే మన నిజాయితీ కానీ, మన మంచితనం కానీ, మన అభివృద్ధి కానీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా దాన్ని ఆ రకంగా కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు ఏందో వారు నిరూపించుకోవడం జరుగుతుంది. అంటే అలాగే ఇప్పుడు వచ్చినట్లయితే కాంగ్రెస్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ అందరూ కూడా భయపడుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసిన పార్టీ, ప్రాణాల త్యాగం చేసిన పార్టీ, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మరి బీఆర్ఎస్ కార్యకర్తలు గాని, నాయకులు గాని, సోషల్ మీడియా వాళ్ళు గాని ఎక్కడ కూడా భయపడ్డ సందర్భాలు లేవు. ఎందుకంటే ఉద్యమం చేసే ప్రాణాలే బలిచ్చిన పార్టీ కదా, ఇది రాజకీయ పార్టీ కాదు. ఉద్యమ పార్టీగా మొదలై అదే రాజకీయ పార్టీకి ఏది 10 సంవత్సరాలు తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పరిస్థితి మనకు కనబడ్డది. కాబట్టి ఎన్ని ఎత్తులు కుట్రలు కుతాంతరాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు. నమస్తే. కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసుల ప్రకారం కూడా ఆయన ఈ రోజు అయితే విచారణకి అయితే రావడం చూస్తూనే ఉన్నాం మనం. దాని గురించి మన దగ్గర ఇప్పుడు అరుణ గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అవకతవకలు ఉన్నాయి, ఎలాంటివి వాళ్ళు ఎదుర్కొంటున్నారని దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అవుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా కావాలని చేస్తున్నారా? ఎట్లా? ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని కుట్రపూరితంగా కేసీఆర్ గారిని ఈ ఏజ్ లో ఇబ్బంది పెట్టాలని ఈ కమిషన్ ముందు నోటీసులు ఇచ్చి నేను నిలబెట్టినని రేవంత్ రెడ్డి తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఇక్కడికి రప్పించడం జరిగింది కేసీఆర్ గారిని. అయినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్లస్ బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ జరుగుతుంది కానీ మైనస్ అయితే జరగదండి. ఎందుకు అంటే పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారిని నిలబెట్టిరు. 15 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అవన్నీ ఉన్నట్టు చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. అంత పెద్ద మనిషిని కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మ. అట్లాంటి కేసీఆర్ గారిని మీరు టచ్ చేసి మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ పని ఇప్పుడు గోవింద అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఇప్పుడు అందరు కూడా అవినీతిలో ఉన్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ కూడా చెప్తున్నారు అనమాట. ఊళ్ళో ఉన్న వాళ్ళకి కావచ్చు అందరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అవినీతి చేసింది, ఎట్లయినా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి కూడా అంటున్నారు. దాన్ని ఎట్లా గెలుస్తున్నారు స్థానిక? బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తే ఇప్పుడు ఈ రోజు ఇంతమంది జనం రాకపోతురండి. ఈ రోజు అంటే తెలంగాణ ఇక్కడ ఉన్నది అన్ని వర్గాల ప్రజలు, ఇటు మహిళలు గాని, యూత్ గాని, యంగ్స్టర్స్, మళ్ళీ రైతులు, ప్రతి ఒక్కరు ఇక్కడ మొత్తం ఇసుకేసారు. వాళ్ళంతా జనం ఉన్నారు. అంతా స్కామ్ చేసి బీఆర్ఎస్ మీద అపనమ్మకం ఉంటే ఎందుకు వచ్చేటోళ్ళు? అసలు కాంగ్రెస్ వచ్చి 3 నెలలు కాకముందే 5 ఏళ్ల నెగిటివిటీ తను క్రోధి చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతున్నది.
కాళేశ్వరం అనేది తెలంగాణకు వరప్రదాయని, తెలంగాణకు అసెట్. కానీ వీళ్ళు చెప్తున్నట్టు కాళేశ్వరం అంటే కూలేశ్వరం కాదు. మనము ఒక ఇంట్లో మనం చిన్న ఏదైనా రూమ్ వేసుకోవాలంటేనే చిన్న అప్పు చేస్తాము, అప్పు చేయండి కాదు. అలాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టడం కోసము అప్పు తీసుకురావడం జరిగింది. అది ఎందుకు? తెలంగాణ ప్రజల కోసం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు కోసం తన గురువైన చంద్రబాబు నాయుడు, మోడీ వాళ్లకు మేలు చేయడం కోసం, ఏపీకి మేలు చేయడం కోసం తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ పని అయిపోయింది. ఈ రోజు కేసీఆర్ గారిని ఇక్కడ పిలిపించడంతోనే నీ పని అయిపోయింది. ఇప్పటికి నీకు దమ్ము ధైర్యం లేదు, నీకు కూర్చోబడుతుందని మాకు అర్థమవుతున్నది. కాబట్టి కాళేశ్వరం అంటే తెలంగాణకు వరప్రదాయిని మాత్రమే, వరప్రదాయిని అని గట్టిగా చెప్తున్నాము. కాళేశ్వరం అంటే కూలేశ్వరం కాదు, అది బీఆర్ఎస్ ఏటీఎం అంతకన్నా కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అందరూ, ఇప్పుడు హరీష్ రావు గారు కూడా మొన్న వచ్చిండ్రు విచారణకి. కాబట్టి వీళ్ళు ప్రజలేం నమ్మట్లేదు, వీళ్ళు కాంగ్రెస్ చెప్తున్నట్టు ప్రజలేం నమ్మట్లేదు. దానికి నిదర్శనమే ఈ రోజు విచారణకు వచ్చిన ప్రజానికం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.